అందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ఎస్సీసెల్ నాయకులు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఎంతో కాలంగా ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ మీద రకరకాలైనటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీలలో కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఎస్సీలలో ఉన్నటువంటి మాదిగలు మాలల మధ్య ఉన్నటువంటి వివాదాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా సమన్వయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా అన్ని విధాలు కూడా ఆలోచించి పరిశీలించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అమలు చేసేదానికి ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం నడిచింది. దీని మీద ఇది అంత సామాన్యమైన విషయం కాదు. దీని వెనక ఒకవైపు మాదిగల పోరాటం ఒకవైపు, మాలల పోరాటం ఒకవైపు, అంటే ఇద్దరు అన్నలదమ్ముల మధ్య వైరుధ్యం తారాస్థాయికి పోయినటువంటి పరిస్థితి. అయితే ఎస్సీలలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి అన్ని విధాలు కూడా ఎస్సీలు అందరూ పేదోళ్ళు, వీళ్ళ యొక్క జన ప్రాతిపత్యం కింద వీళ్ళకి ఎలాంటి న్యాయం చేకూర్చాలి, వీళ్ళ పట్ల వివాదాలు తలెత్తితే పేదోళ్ళు అన్యాయం అయిపోతారనే ఉద్దేశంతో ఇంతకాలంగా దాని మీద కమిషన్ తీసుకొని ఎంతోమంది న్యాయవాదుల యొక్క ఆలోచనలు తీసుకొని ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. అయితే ఈ పోరాటాలు చేసుకునే దాంట్లో భాగంగా గత 1994 నుంచి కూడా ఒకవైపు మందకృష్ణ మాదిగ గారు దీని మీద పోరాటం చేస్తూ ఆయన వైపు నుంచి ఒక పోరాటం సుదీర్ఘ కాలంలో పోరాటం నడుపుతూ వచ్చారు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన బాబు గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ మీద హైకోర్టులో బిల్లు పెట్టినప్పుడు కొంతమందికి మాదిగలకి దాదాపుగా 22,000 మంది ఉద్యోగాలు రావడం జరిగింది. మరలా దాన్ని సుప్రీంకోర్టుకు పోవడం, అక్కడి నుంచి మళ్ళా అది వర్గీకరణ ఆగడం, మళ్ళీ ఇంకా అంతకాలం నుంచి మళ్ళీ ఉద్యమాలు ఒక వైపు కొనసాగడం, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ఆలోచించటం. కానీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ మీద ఎస్సీలకి న్యాయం చేకూర్చాలా, వివాదాలు రాకుండా అందరిని సమన్వయం చేయాలనేటువంటి ఒక మహోన్నతమైన ఆశయంతో ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలని అందరిని కూడా సమన్వయం చేయడంలో చాలా శ్రమించారు. నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎక్కడ ఉన్నటువంటి రెండు కులాల మధ్య వివాదాలు తలెత్తకుండా అందరిని కూడా సమన్వయం చేసి అందరిని కూడా ఆలోచింపజేసి వాస్తవ పరిస్థితులన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి అందరిని సోదరభావంతో అందరిని ఐక్యం చేసినటువంటి ఘనత మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే వచ్చేటువంటి ఈ యొక్క వర్గీకరణ జన ప్రాతిపత్యం మీద ఉన్నటువంటి పరిస్థితులను కూడా అందరం కూడా ఎస్సీ సోదరులందరూ కూడా అర్థం చేసుకొని మన మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా మనం ఎలాంటి పరిస్థితులు కూడా అంటే వీలు కాకుండా మనందరం కూడా కలిసి పనిచేసి అందరూ ఏక మనసుతో కూడా అందరం కలిసిపోవాలని ఆశిస్తూ ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో కులాలకు మతాలకు అందరిని కూడా సమన్వయం చేసే పరిస్థితిలో కూడా మన ప్రియతమ నాయకులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక మంచి ఉద్దేశంతోనే ఎస్సీలకు అందరూ కూడా న్యాయం జరగాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో అందరిని ఏకతాటిగా నడిపించేటువంటి పందాలోనే యొక్క పరిపాలన చేస్తున్నందుకు ముఖ్యంగా ఆమె కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.
పుట్టినప్పటి నుంచి ఈ 40 సంవత్సరాల కాలంలో దళితుల పక్షాన్ని నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయని, ఈ 59 ఉపకులాలకు సమన్యాయం చేసేందుకు పలు విధాల ప్రయత్నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రిజర్వేషన్ మీద కమిషన్ వేసి వీళ్ళకి న్యాయం జరిగేందుకు ఆ కమిషన్ ద్వారా అమలు చేసి ముందుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అదేవిధంగా 2014లో జీవో నంబర్ 25ను ప్రభుత్వం ద్వారా జారీ చేసి అందరికి సమన్యాయం చేసేందుకు ముందుకు వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తుంది. మరి అదేవిధంగా సుప్రీంకోర్టు గత సంవత్సరంలో 7 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పిన తర్వాత రిజర్వేషన్ మీద చంద్రశూడ్ గారి నేతృత్వంలో తీర్పు వెలువరించిన తర్వాత వెంటనే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రిజర్వేషన్ల మీద ఆర్ఆర్ మిశ్రా గారితో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించింది. మరి అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలని, ఎస్సీలని, అన్ని వర్గాల వాళ్ళని కలిసి వారి ఆమోదంతో ఒక రిపోర్ట్ను గత సంవత్సరం 11వ నెల 15వ తేదీన 2024లో మరి ప్రభుత్వానికి అందించింది. ఈ యొక్క రిపోర్టు ఆధారంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీల్లో 3 విభాగాలుగా ఏబీసీలుగా విభజించాలని, ఏ కులంలో రెల్లి కులాన్ని చేర్చి ఆ రెల్లికి సంబంధించిన జనాభా 2.1% నిర్ణయించి మరి వారికి 1% రిజర్వేషన్ కల్పిస్తూ వారి ఉపకులాలు 12 కులాలుగా నిర్ణయించి వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్గా నిర్ణయించింది ఈ కమిషన్. మరి అదేవిధంగా గ్రూప్ బి మాదిగ సామాజిక వర్గాన్ని బ్యాక్వర్డ్ క్యాస్ట్గా నిర్ణయించి మరి అదేవిధంగా వారిలో 18 ఉపకులాలని ఉన్నారని తెలియజేసి ఆ 18లో వాళ్ళ యొక్క పాపులేషన్ 41.5% అని నిర్ణయించి వారికి కూడా 6.5% రిజర్వేషన్ కల్పించి వారికి సమన్యాయం చేయాలని ఈ యొక్క కమిటీ నివేదిక ఇచ్చింది. మరి అదేవిధంగా గ్రూప్ సిలో మాల సామాజిక వర్గం జనాభా 53.9%గా నిర్ణయించి మరి వారికి 7.5% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ విధంగా ఒక ప్రాతిపదికని నివేదికని తయారు చేసి మరి ప్రభుత్వానికి అందించింది. ఈ ప్రభుత్వం ఈ యొక్క నివేదిక ఆధారంగా క్యాబినెట్లో చర్చించి ఏకాభిప్రాయంతో ఆమోదముద్ర వేసింది. మరి అదేవిధంగా క్యాబినెట్లో కూడా చర్చించి ఆమోదముద్ర వేసింది. అందుకు పూర్తిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కోవూరు నియోజకవర్గం ఎస్సీ విభాగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తద్వారా ఈ యొక్క కులాల్లో అసమానతలని విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రిజర్వేషన్లో సమన్యాయం చేస్తూ జిల్లాని యూనిట్గా తీసుకొని జనాభా ప్రాతిపదికన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మా యొక్క శాసనసభ్యుల వారు ఆమోదం మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చెరుకూరు మహేష్. నేను కోవూరు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని, జాతీయ అధ్యక్షులు మరియు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, మా ఎంపీ గారు మరియు 5 మండల మండలాధ్యక్షులు మరియు కోవూరు మండల చింతామల్లారెడ్డి గారు, గోబెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మీద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన నా తోటి దళితులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ రోజు 1997లోని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలను మూడు గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులో కూడా అత్యంత బలంగా ఉన్న మా మాల సోదరులు ముందుకు వెళ్తున్నారని, అదేవిధంగా వాళ్ళ తమ్ముడినాగా మేము
మాదిగ సోదరులుగా కొంచెం వెనకబడ్డాము. మా తమ్ముళ్ళు లాంటి రెల్లి వర్గాల వాళ్ళు ఇంకా వెనకబడినారు. ఈ ముగ్గురులోని సమన్వయం తేవాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఆమోదం తెలిపారు. దానిపైన హైకోర్టు దాన్ని తాపు చేయడం జరిగింది. ఈరోజు మా కూటమి ప్రభుత్వంలోని గౌరవ మన దేశ ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు న్యాయస్థానం యొక్క తీర్పు మేరకు ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కమిషన్ వేసి ఆ కమిషను నివేదిక ఆధారంగా మన అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేశారు. ఆ బిల్లుని ఆమోదంపైనే ఈరోజు మేము కూటమి ప్రభుత్వానికి ఒక విధమైన కృతజ్ఞత భావం తెలుపుతున్నాము. ఈ భావం తెలుపడంతో పాటు మాల సోదరులు, మాదిగ సోదరులు, రెల్లి సోదరులు అందరూ కలిసి ఉమ్మడిగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఈ టాప్ గవర్నమెంట్ని కూడా తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపిస్తామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా సహచర ఎస్సీ నాయకులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ మీటింగ్కి ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణకి అలుపెరుగనే పోరాటంలో వర్గీకరణ ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వర్గీకరణ అతని ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం అనేది మాకెంతో సంతోషకరం ఉంది. అలాంటి వర్గీకరణకి తోడ్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎల్లకాలం ఎస్సీ నాయకులు, ఎస్సీలు అందరూ కలిసి పురస్కండాల కింద మొయ్యాలని ఎన్నప్పుడు ఆయన వెంటే నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు మురళీకృష్ణ, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, ఇందుకూరుపేట.